ధన్యవాదాలు. మండలి బుద్ధప్రసాద్ గారు. ఈరోజు నేను ప్రస్తావించే సమస్య శాసనసభలో ప్రస్తావించవలసి రావటం నాకు బాధాకరంగా ఉంది. ఎందుకంటే 2020 సంవత్సరంలో 11 నెల 27వ తారీఖున మా అవనిగడ్డలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ కోట శ్రీహర్రావు గారిని దారుణంగా హత్య చేశారు. ఆయన అప్పటి శాసనసభ్యుడి సింహాద్రి రమేష్ గారికి వ్యాపార భాగస్వామి కూడా. వారి ఇల్లు అటు ఎమ్మెల్యే గారి ఇంటికి డిఎస్పీ గారి ఇంటికి సమీపంలో ఉంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఆ కేసుని దర్యాప్తు చేసిన పరిస్థితి లేదు. కారణాలు ఏవో తెలియదు. కానీ అంతేకాకుండా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏ విధంగా జరిగిందో అదే పద్ధతిలో అక్కడ జరిగింది. ఆ దారుణమైన హత్య చూసిన తర్వాత అవనిగడ్డ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అయ్యారు. ఎవరైనా రాత్రిపూట తలుపు తట్టితే తీయటానికి కూడా భయపడ్డ పరిస్థితులు వచ్చాయి. ఆ పరిస్థితులు మీ అందరూ తెలుసు. అధ్యక్ష, మీరు పోరాడారు. సునీత గారు వివేకానంద రెడ్డి హత్య కేసులో పోరాడారు. అందరూ అలా పోరాడే పరిస్థితులు. అంచేత ఎన్నికలయ్యే వరకు కూడా వారి కుటుంబ సభ్యులు బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పిన పరిస్థితులు. ఎన్నికలైన తర్వాత వారి కుమారుడు డాక్టర్ ప్రవీణ్ నన్ను కలిసి చెప్పడం జరిగింది. ఈ లోపల ఎన్నికల ప్రకటన జరగగానే పవన్ కళ్యాణ్ గారు అవనిగడ్డ ఎన్నికల ప్రచార సభకు వస్తే అక్కడందరూ బోర్డులో పెట్టుకుని ఈ హత్య కేసు మీద విచారణ చేయించాలని చెప్పి కేకలేయటం, పలకాల మీద రాసి చూపించడం జరిగింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసంతో కూడా దాని మీద సాగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద విచారణ చేయిస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను మొట్టమొదటి శాసనసభ జరుగుతున్నప్పుడు ఈ విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. వారి వెంటనే సిబిసిఐడి విచారణ చేయమని చెప్పి ఆయన దాని మీద రాయటం జరిగింది. ఆ తర్వాత నేను డీజీపీ గారిని కూడా కలిస్తే డీజీపీ గారు కూడా సిబిసిఐడి విచారణ చేయిస్తా అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి 37/2024 సిబిసిఐడికి పంపడం కూడా జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా సిబిసిఐడి దాని మీద దర్యాప్తు ప్రారంభించిన పరిస్థితులు లేవు. మహాన్యూస్ వంశీ గారు అవనిగడ్డ వచ్చి దీని మీద పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అలాగే అనేక పత్రికల్లో దీని మీద వార్తలు రావడం జరిగింది. ఏ కారణం చేత తెలియదు కానివ్వండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాని విచారణ జరిపించకపోవటం చాలా విచారకరమైన విషయం అని చెప్పి మాత్రం మనం చేస్తాం. అంచేత అక్కడ ప్రజలందరూ కూడా ఆ రోజున సిబిసిఐడి విచారణ వేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పగానే ముఖ్యమంత్రి గారి ఫోటో, డిప్యూటీ ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టి పాలాభిషేకాలు చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంచేది ఈ సభాముఖంగా నేను మనవి చేసేది అంటే వెంటనే దీన్ని దర్యాప్తు చేసి దాని దోషులు ఎవరో వాటిని పట్టుకోవాలని చెప్పి మాత్రం నేను మనవి చేస్తూ, ఆ రకంగా అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకి ఓ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మాత్రం మీ అందరికి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.